Hello friends, welcome to Honey GS classes. 21st April current affairs with GS parents. ముందుగా మనకి 21st April చూస్తే నేషనల్ సివిల్ సర్వీస్ డే అని చెప్పేసి పిలుస్తాం కదా. సో థీమ్ మనకి 21st PIB న్యూస్లో అప్డేట్ చేయలేదు. ఆ మాటకు వస్తే 21st PIB న్యూస్ చూస్తే సివిల్ సర్వీస్ డే అని చెప్పేసి ప్రస్తావన చేయలేదు కాబట్టి థీమ్ ఇంతవరకు అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి సో మనం రాయట్లేదు. సో ఇంకా ఏమైనా వస్తే గిట్ట అప్డేట్ చేద్దాం. సో మీకు తెలిస్తే మీరు ఇన్ఫ్యాక్ట్ కామెంట్ చేయండి, నేను నోట్స్లో యాడ్ చేస్తాను. థీమ్ దాదాపుగా ఉంటుంది, బట్ మనకి ఇంతవరకు అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ కనిపించలేదు. సో కాబట్టి మనం అప్డేట్ చేయట్లేదు. 22nd April చూస్తే మనకు సో వరల్డ్ ఎర్త్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో వరల్డ్ ఎర్త్ డే అని చెప్పేసి సో మనకి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మార్చి 22, ఏప్రిల్ 22, మే 22 అని చెప్పేసి మనం ఇంతకు డిస్కస్ చేసి ఉన్నాము. సింపుల్గా వెబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో వరుసగా 3 మాసాలు 22nd డేని వెబ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఈ అంటే ఎర్త్ అని చెప్పేసి వస్తుంది. సో థీమ్ ఏంటి అంటే సో మనకి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఈ ప్లానెట్ మీన్స్ మనకి భూగ్రహము వర్సెస్ ప్లాస్టిక్ అని చెప్పేసి సో ప్లాస్టిక్ పొల్యూషన్ని హైలైట్ చేస్తూ అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంకా మనకి ఏముంది అంటే ఈ 2024 కల్లా మనము ఇన్ఫ్యాక్ట్ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలన కోసం అని చెప్పేసి చర్చలు పూర్తి చేయాలి. ఇదే ఏప్రిల్ మాసంలో మనకి ఇన్ఫ్యాక్ట్ ఒట్టావో ఫ్రమ్ కెనడా అని చెప్పేసి మనం ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనము 4th ఇన్ఫ్యాక్ట్ ఈ ఒట్టావా లోపల ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో జరుపుకుంటున్నాము. సో దానికోసం అని చెప్పేసి కూడా ఈ ప్లాస్టిక్ యొక్క పొల్యూషన్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మనం ప్రతిదీ ఇంటర్ లింకింగ్ చేసుకోవాలి, సబ్జెక్టు కనెక్షన్ చేసుకోవాలి. సో మీకు ఎకాలజీ లోపల మన గ్రూప్ 2 ఎకనామీ లోపల స్పేస్ వాళ్ళకు ఉన్నదా? ఎస్, మనకి ఉన్నదని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది మనకు ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో ఏపీపీఎస్సీ వాళ్ళకు ఉన్నది, టీఎస్పీఎస్సీ వాళ్ళకు కూడా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మనకు చాప్టర్ ఉంది కాబట్టి సో ఈ థీమ్ని ప్లస్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి సో దాన్ని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, లేదా దాన్ని INS అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ సెషన్ అని చెప్పేసి మనకి వస్తుంది. రైట్, ఇది మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఒట్టావో హోస్ట్ చేస్తుంది. ఈ మంత్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఏప్రిల్ 29న అయిపోతుంది. 30th April పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్ ఏంటని చెప్పేసి మనకి ఎక్స్ప్రెస్లో వస్తుంది లేండి, అప్పుడు డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి పాలిటీ ఆర్టికల్స్ వస్తాయి. ఒక 3 ఆర్టికల్స్ సింగిల్ లైన్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క కథనం ఇది. సో వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇది ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్, ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే సో వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని చెప్పేసి ఏంటిది, వాలంటరీ బేస్లో కోడ్ మీన్స్ మనకి నియమావళి చెప్పేసి వస్తుంది. సో ఇది ఒక వాలంటరీ బేస్లో నైతికంగా వీళ్ళు ఫాలో కావాలి. ఎవరు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో కావాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమొస్తాయి మనకి, సో ఇన్ఫ్యాక్ట్ ఈ ట్విట్టర్ కానీ లేదా ఫేస్బుక్ కానీ మనకి వాట్సాప్ లాంటివి వస్తాయి. అయితే మనకు ఎలక్షన్స్ ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా. సో 48 hours బిఫోర్ మనకు ఇన్ఫ్యాక్ట్ అన్నీ బంద్ అవుతాయి. ఈ ప్రచారం కానీ మనకి ఆఫ్లైన్లో బంద్ అవుతాయి. ఆన్లైన్లో బంద్ చేసేందుకు ఎటువంటి చట్టం లేదు. 2019లో వెరీ ఫేమస్ మనకి ఉమేష్ సిన్హా కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో ఉమేష్ సిన్హా కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఈ కమిటీ సిఫార్సు మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నియంత్రణ కోసం అని చెప్పేసి ఈ 48 hours మనకి ఏదైతే సైలెన్స్ పీరియడ్ ఉంటుందో ఎటువంటి ప్రచారం మనం చేయొద్దు. ఆఫ్లైన్ మోడ్లో ఎటువంటి మీటింగ్ పెట్టుకోవద్దు. ఈ బార్ షాప్స్ అన్నీ ఓపెన్ ఉండకుండా క్లోజ్ చేస్తాం మనం. సో ఆ 48 hours ఈ సోషల్ మీడియా కంట్రోల్ కోసం అని చెప్పేసి ఎటువంటి చట్టం లేదు మనకి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇది కంట్రోల్ కోసం లేదు కాబట్టి ఒక వాలంటరీ బేస్లో అన్ని మీడియా ప్లాట్ఫామ్స్ కలిపి ఎన్నికల సంఘం ఒప్పందం చేసుకున్నాయి. సో ఏ కమిటీ మనకి ఉమేష్ సిన్హా కమిటీ అని చెప్పేసి ఉంటుంది.
ఈ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి దీన్ని ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. దీని ప్రకారం మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది మనకి వార్తల్లో ఉన్నది. వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఎన్నికల సంఘము అనేది సోషల్ మీడియా యొక్క కంట్రోల్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చింది. 2019 యొక్క ఎన్నికల్లో అమలు చేసింది, 24 ఎన్నికల్లో కూడా అమలు చేస్తుంది. సో ఏ కమిటీ సిఫార్సు అంటే ఉమేష్ సిన్హా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ కమిటీ కాబట్టి అది అవసరం ఉంటుంది. సో మరి రెండో ఆర్టికల్ చూస్తే మహారాష్ట్రలో శంభాజీ నగర్ డిస్టిక్ అని చెప్పేసి ఉన్నది. ఈ శంభాజీ నగర్ డిస్టిక్ లోపల మొత్తం మనకు సో ఇన్ఫ్యాక్ట్ 9 జిల్లాలు ఉన్నాయట, 9 నియోజకవర్గాలు ఉన్నాయి ఎమ్మెల్యే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ జరిగే ఎన్నికల లోపల ప్రతి నియోజకవర్గం లోపల ఒక పోలింగ్ బూత్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫిజికల్ విత్ డిజబిలిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అంటే సో ఆ పోలింగ్ బూత్లో ప్రతి ఆఫీసర్ కూడా దివ్యాంగులు అయి ఉంటారు. ఇక్కడ మనకు శంభాజీ నగర్ డిస్టిక్లో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గం లోపల ఒక పోలింగ్ బూత్ వచ్చేసి కంప్లీట్గా మనకి దివ్యాంగులే పనిచేస్తారు. ఒక మంచి చొరవ కాబట్టి ప్రశ్న వస్తే మనకి రావచ్చు. నెక్స్ట్ మనకి పాలిటీ ఈరోజు మూడో ఆర్టికల్ ఏంటి అంటే మన కాగ్ అంటే ఇండియా కాగ్, గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పేసి పిలుస్తాం, ప్లస్ బల్గేరియా. సో బల్గేరియా దేశంలో ఉన్న కాగ్ వచ్చేసి ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఆడిట్ రంగంలో బెస్ట్ ప్రాక్టీస్ షేర్ చేసుకోవాలని చెప్పేసి సో ఇండియా కాగ్ ప్లస్ బల్గేరియా కాగ్ మధ్య ఒప్పందం జరిగింది. మనం దీన్ని బల్గేరియా లోపల కాగ్ అనకుండా నేషనల్ ఆడిట్ ఆఫీస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మన దగ్గర ఎడిటింగ్ చేస్తారు, బల్గేరియా వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు, దాన్ని మనం పేరు మార్చుకున్నారు వాళ్ళు. సో ఎన్ఏఓ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి పిలుస్తాం, అవగాహన ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి బల్గేరియా ఇటీవల వార్తల్లో ఉన్నది ఏంటి అంటే ఈ స్కెంజన్ ఏరియా అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. 31 మార్చిన ఈ రుమేనియా ప్లస్ బల్గేరియా 2 కంట్రీస్ కూడా యూరోపియన్ యూనియన్ లోపల వీసా ఫ్రీ ఎంట్రీ అని చెప్పేసి పిలిచే స్కెంజన్ ఏరియా లోపల పార్షియల్గా ఎంట్రీ కావడం జరిగింది. మొత్తం స్కెంజన్ ఏరియా లోపల 27 కంట్రీస్ ఉంటే రుమేనియా బల్గేరియా వచ్చేసి సో మనం పాక్షికంగా జాయిన్ అయిపోయినాయి. సో అది మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఇంకోటి ఇటీవల IMF చీఫ్గా మరొకసారి ఎన్నికైన బల్గేరియన్ ఆర్థికవేత్త ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో మనకి డిఎస్సి లాంటి పరీక్షల్లో ఇటువంటి బేసిక్ క్వశ్చన్ వస్తుంది. వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు అని చెప్పేసి ఇలా ప్రశ్న వస్తుంది కాబట్టి సో డిఎస్సి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఫోకస్ చేయాలి. సో మై క్వశ్చన్ ఏంటి అంటే IMF చీఫ్గా ఇటీవల బల్గేరియన్ ఆర్థికవేత్త సెలెక్ట్ అయింది వరుసగా 2వసారి అని చెప్పేసి ఆమె ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇవి 3 ఆర్టికల్స్ మనకి పాలిటీ. సో పెద్దగా వివరణ అవసరం లేదు, అవి కంప్లీట్గా 1 లైన్ ఆన్సర్స్. నెక్స్ట్ మనకి ఎకనామీ చూస్తే సో మనం నిన్న ఈ బిట్కాయిన్ హాల్వింగ్ అని చెప్పి ఉండగా దాని చిన్న మిస్టేక్ జరిగింది. వాస్తవంగా ఎక్స్ప్రెస్లో ఉన్న ఆర్టికల్ మనం చెప్పడం జరిగింది. చిన్న మిస్టేక్ ఏంటి అంటే సో బిట్కాయిన్ మనకి సతోషి నకమోటో అని చెప్పి సృష్టించాడు కదా 2009 ప్రాంతం లోపల. మొత్తం మీద 21 మిలియన్స్ మాత్రమే బిట్కాయిన్స్ సృష్టించవచ్చు, 2.1 కోట్లు అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం బిట్కాయిన్ సృష్టి లోపల ఇంతే వస్తే మనకి ఎక్కువ ఉత్పత్తి కావు. సో అట్లా అల్గరిథం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అయితే ప్రతి 21 మిలియన్స్కి ఆఫ్ చేస్తున్నాం మనం అని చెప్పేసి చెప్పడం జరిగిందిగా. ఇది 21 మిలియన్స్ కాదు, 2,10,000 అని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ 2009 ప్రాంతంలో మన సతోషి నకమోటో ఫస్ట్ ఈ బిట్కాయిన్ లావాదేవీ పూర్తి చేస్తే మనకు ఆ బ్లాక్ పూర్తి చేస్తే ఒక బ్లాక్ పూర్తి చేస్తే మనకు 50 బిట్కాయిన్స్ వచ్చినాయి కదా. నెక్స్ట్ 2,10,000 బిట్కాయిన్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే మనకు ఆఫ్ చేస్తున్నాము. సో 2012లో చేసినాము ఎంత 25 బిట్కాయిన్స్ అని చెప్పేసి, మళ్ళీ 2,10,000 బిట్కాయిన్స్ అనంతరము మళ్ళీ ఆఫ్ చేస్తున్నాం మనము 12.25 అని చెప్పేసి. ఇట్లా మనం ఆఫ్ చేసుకుంటూ వచ్చినాం. 12.5 అని చెప్పేసి, 6.25 అని చెప్పేసి, 3.125 అని చెప్పేసి మనకి 4th టైము బిట్కాయిన్ని మనం ఆఫ్ చేయడం జరిగింది. సో ఎన్ని బిట్కాయిన్స్ చేస్తున్నామంటే 2,10,000 అని చెప్పేసి మార్చుకోవాలి. గరిష్టంగా ఎన్ని బిట్కాయిన్స్ సృష్టించవచ్చు మనం అంటే సృష్టి లోపల 21 మిలియన్స్ అని చెప్పేసి ఇది కరెక్టే. కానీ ఇక్కడ చూస్తే మనకి 2,10,000 బిట్కాయిన్స్ ఉత్పత్తి అనంతరము దాన్ని ఆఫింగ్ మనం చేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవ్రీ 4 ఇయర్స్ సేమ్ కాదు, ఎప్పుడు
2,10,000 బిట్ కాయిన్స్ క్రియేట్ చేయబడతాయో మైనర్స్తోని, అప్పుడు దాన్ని మనం హాల్వింగ్ అయితే చేస్తున్నాం. దాన్ని హాఫింగ్ అని చెప్పేసి అంటాం, హాల్వింగ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇది క్లియర్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ మన ఆస్పిరెంట్ ఒకరు కామెంట్ చేయడం జరిగింది. సో ఇది కరెక్ట్, రైట్. ఇది 2,10,000 బిట్ కాయిన్స్కి బిట్ కాయిన్ హాల్వింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 4 ఇయర్స్లో ఇది జరిగిపోతుంది ఆటోమేటిక్గా, రైట్. కంపల్సరీ 4 ఇయర్స్ అని ఏం లేదు, కానీ 2,10,000 బిట్ కాయిన్స్ సృష్టి అనంతరము హాల్వింగ్ అయితే తప్పనిసరి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది 4th టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఒక బ్లాక్ లావాదేవీ పూర్తి చేస్తే ఆ బిట్ కాయిన్ మైనర్స్కి వచ్చేది 3.125 బిట్ కాయిన్స్ అయితే వస్తాయి, రైట్. నెక్స్ట్ మనకి సో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అని చెప్పేసి, ఇది నోయిడాలో మనకు ఇన్ఫ్యాక్ట్ యూపీ దగ్గర ఉంటుంది. సో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అని చెప్పేసి మనకు నోయిడా లోపల ఉంటుంది. సో ఇది ఎరువుల గురించి మనకు ప్రభుత్వ రంగ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి నవరత్న హోదా వచ్చింది. సో ఎకనామీలో మనకి ఈ చాప్టర్ ఉన్నదా, పరిశ్రమలు అని చెప్పేసి ఉన్నది కాబట్టి ఇండస్ట్రీస్ లోపల యాడ్ చేసుకోవాలి. సో మన కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్లో ఇది డిస్కస్ చేసి ఉన్నాం మొత్తం మీద. ఇది ఎన్నోది మనకు అంటే నవరత్న కంపెనీలు మొత్తం 16 ఉన్నాయి కదా. సో 16వ కంపెనీ మనకి రైట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది 17వ కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 17 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ క్రాస్ చెక్ చేసిన 17 అని చెప్పేసి చూసుకోవాలి. 16 మనకి రైట్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు, రైల్వే రంగంలో పనిచేస్తుంది అది. సో నవరత్న ఎలా ఇస్తారు? సో మనము ఈ మార్చి మాసం కరెంట్ అఫైర్స్లో గ్రిడ్ ఇండియా అని చెప్పేసి మినీరత్న 1 కేటగిరీ హోదా వచ్చింది. గ్రిడ్ ఇండియా కంపెనీకి మార్చి మాసంలో వచ్చింది. ఆ క్లాసులో మనము మొత్తం మినీరత్న 1 ఎలా ఇస్తారని చెప్పేసి, నవరత్న ఎలా ఇస్తారని చెప్పేసి, మహారత్న అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఎలా ఇస్తారు, అర్హత ఏంటి, సో ఒకవేళ ఇస్తే ఉపయోగం ఏంటని చెప్పి డిస్కస్ చేసినాం. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో మీరు మార్చి మంత్లో చూస్తే మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా కవర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ రాయలేదు, లాస్ట్ మంతే కాబట్టి రాయలేదు. బట్ మనం బ్రీఫ్గా చూస్తే ఒక కంపెనీకి నవరత్న కంపెనీ అని చెప్పేసి ఇవ్వాలి అంటే, సో ఫస్ట్ అది మినీరత్న 1 కేటగిరీ హోదా కలిగి ఉండాలి. గవర్నమెంట్తోని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఉంటుంది. అందులో రేటింగ్ చూస్తే గుడ్ ఆర్ ఎక్సలెంట్ అని చెప్పేసి ఉండాలి. నెక్స్ట్ ఈ 100 మనకు ఒక 6 సూచికల ఆధారంగా స్కోర్ రూపొందిస్తారు. ఆ 6 ఇండికేటర్స్ లోపల 100 స్కోర్కి 60+ వచ్చి ఉండాలి. అట్లా వస్తే మనకి నవరత్న హోదా వస్తుంది. నవరత్న హోదా వస్తే గిట్ట గవర్నమెంట్ యొక్క ప్రియర్ అప్రూవల్ లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా మనకి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. లేదా నెట్ వర్త్ లోపల మనకు ఇన్ఫ్యాక్ట్ 15% ఖర్చు పెట్టుకోవచ్చు. మనం డిస్కస్ చేసి ఉన్న మరొకసారి అవసరం లేదు ఇదంతా. సో మన కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి యూపీలో ఉన్న నోయిడా లోపల ఉంటుంది. అచ్చా, ఇంకోటి 1974లో ఏర్పాటైంది కాబట్టి ఇది 50 ఇయర్స్ మనకి జరుపుకుంటుంది. సో 50 ఇయర్స్ పండగ ఒకవైపు, నవరత్న పండగ కాబట్టి సో ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ మనకి అవకాశం అయితే ఉన్నది, రైట్. అది గోల్డెన్ జూబ్లీ అని చెప్పేసి చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మనకి ఎకనామీ వెరీ ఫేమస్ ఐఎంఎఫ్ మరొక రిపోర్ట్ ఇచ్చింది. సో ఐఎంఎఫ్ అనేది సో గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అండి. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని చెప్పేసి సో వెరీ ఫేమస్ రిపోర్ట్ ఇది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఇంకో రిపోర్ట్ ఏంటి అంటే సో గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇయర్లీ 2 సార్లు ఇస్తుంది. ఏప్రిల్ మాసంలో ఇస్తుంది ఒకసారి, ఇప్పుడు ఇచ్చింది అక్టోబర్ మాసంలో ఇస్తుంది. కాబట్టి మనకు ప్రశ్న రావచ్చు నేరుగా, సో ఈ క్రింది వాటిలో ఏ సంస్థ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఇస్తుందని చెప్పేసి ప్రశ్న రావచ్చు. ఆన్సర్ ఐఎంఎఫ్ వస్తుంది. సో రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో దీంట్లో ఏం వచ్చింది మొత్తం మీద చూస్తే మనకి ఇండియా పాయింట్ ఆఫ్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే. సో ఇండియాలో మొత్తం ఏంటంట, ద్రవ్యోల్బణం తగ్గుతుందట. సో తగ్గుతుంది కాబట్టి మేబీ సో ఇండియాతో పాటు అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు, మన ఇండియా దృష్టిలో చూస్తే ఆర్బీఐ అని చెప్పేసి పిలుస్తాం కదా, సో ఇవి మేబీ ఇన్ఫ్యాక్ట్ వృద్ధికి అనుకూలంగా రెపో రేట్ను తగ్గించవచ్చు, ఐ మీన్ వడ్డీ రేట్లు తగ్గవచ్చు అని చెప్పేసి ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది. ఏమన్నదంటే, సో ఇండియాతో పాటు చాలా కంట్రీస్ లోపల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది కాబట్టి సో కేంద్ర బ్యాంకులు ఈ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం వైపు కాకుండా వృద్ధి వైపు దృష్టి పెట్టి రెపో రేట్ తగ్గించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ చూస్తే గిట్ట రెపో రేట్ తగ్గిస్తే ఏమవుతుంది అంటే
సో ఇన్ఫ్యాక్ట్ మన బ్యాంకులు మనకు తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తాయి, మనం ఎక్కువ లోన్లు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఒక పరిశ్రమ స్థాపిస్తాం, వస్తువు ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి, సేవలు ఉత్పత్తి అవుతుంది కాబట్టి మన జీడిపి ఎక్కువ పెరిగిపోతుంది, ఇండియా డెవలప్మెంట్ అవుతుంది. సో అది ఇక్కడ IMF చెప్పడం జరిగింది. ఇంకోటి, ఈ విదేశీ మూలధనం విషయంలో USA తర్వాత ఇండియా సెకండ్ ర్యాంక్ అయితే వచ్చిందట 2023 క్యాలెండర్ ఇయర్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకు IMF రిపోర్ట్ యొక్క సారాంశము. నెక్స్ట్ మనకు ఎకనామీ లోపల ఇంకొక ఆర్టికల్ మనం పోస్ట్పోన్ చేస్తున్నాము, స్కిప్ చేయట్లేదు. ఈ ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు అని చెప్పేసి మనకు పేపర్లో ఇచ్చిన సమాచారం సరిపోదు. సో నేను ఇన్ఫ్యాక్ట్ ఒక 4 పేజెస్ మాత్రమే ఉన్నది రిపోర్టు, దాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. సో రేపు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఈ ప్రత్యక్ష పన్నులు ఎంత అని చెప్పేసి, పరోక్ష పన్నులు ఎంత అని చెప్పేసి, ఈ ప్రత్యక్ష పన్నుల్లో మనకు ఏది ఎక్కువ అని చెప్పేసి అదంతా మనం డిస్కస్ చేయాలి. వెరీ ఫేమస్ రిపోర్ట్ అండి. సో మనము జూలై మాసంలో సర్వే రిపోర్ట్ తీసుకుంటాము, గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది అఫీషియల్గా. అందులో మనం ఏం డిస్కస్ చేస్తున్నామో అవన్నీ వస్తాయండి, అవన్నీ వస్తాయి కంపల్సరీ. సో ముందస్తు ప్రిపేర్ అయితే గిట్ట బాగా పనికి వస్తుంది. సో మనం ఏం పోస్ట్పోన్ చేస్తున్నామంటే ఈ ట్యాక్సెస్ విషయంలో 23rd 24 గడిచిన ఆర్థిక సంవత్సరం లోపల రిపోర్ట్ అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ మనకి స్పేస్ ఆర్టికల్లో సో ఒక ఆర్టికల్ వార్తల్లో ఉంది, ఇది స్పేస్ కిందికి వస్తుంది. సో ఆర్టెమిస్ ఒప్పందం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం మొన్ననే. సో ఏమైంది, మొన్న 37th కంట్రీగా స్విట్జర్లాండ్ వచ్చింది, 38th కంట్రీగా స్వీడన్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది అంటే మనకు ఇంకొక దేశం వచ్చింది కాబట్టి సో 39th కంట్రీగా స్లోవేనియా వచ్చింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మీరు బాగా పేపర్ని అబ్జర్వ్ చేయండి, ప్రశ్న కనుక వస్తే నేను చెప్తున్న కంపల్సరీ ఇది రాదు. సో 39th జాయిన్ అయిపోయింది, ఎస్, బట్ మనకి అన్ని పేపర్లో వచ్చింది ఏంటి అంటే ఇది కాబట్టి సో ఇది వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. సో ఇది మనకు ఎక్కువ వస్తుంది, స్లోవేనియా జాయిన్ అయిపోయింది. సో బట్ మనకి ఇది ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే మనకి హిందీ పేపర్లో ఇంకా రాలేదు, ఇది ఎక్స్ప్రెస్లో వచ్చింది కానీ హిందీలో రాలేదు కాబట్టి సో మా తెలుగు పేపర్లో ఎక్కువ ఫోకస్ అయిందే, వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అప్డేట్ కాబట్టి ఎస్ 39th కంట్రీగా స్లోవేనియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మన ఇండియా ఆర్టిమిస్లో జరిగిందా, ఎస్ లాస్ట్ ఇయర్లో జాయిన్ కావడం జరిగిందని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఆర్టిమిస్ ఒప్పందంలో అప్డేట్ అని చెప్పేసి 39th కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్పేస్ అండి. నెక్స్ట్ ఇలా డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి లేవు. సో నెక్స్ట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి వస్తుంది. అందులో త్రినేత్ర 2.0 అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో త్రినేత్ర 2.0 అని చెప్పేసి ఇది ఒక క్రైమ్ జీపీటీ అండి. సో మనకి చాట్ జీపీటీ లెక్క ఇదేమో క్రైమ్ జీపీటీ అని చెప్పేసి పిలుస్తాం. స్టాక్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక స్టార్టప్ కంపెనీ. సో స్టాక్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక గురుగ్రాములో పనిచేసినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ ఈ క్రైమ్ జీపీటీగా సో ఈ త్రినేత్ర 2.0 అని చెప్పేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఏంటి ఇప్పుడు ఇది కంపెనీ పేరు స్టాక్ టెక్నాలజీస్ అని చెప్పేసి పిలుస్తాం, గురుగ్రామ్లో ఉన్నది. ఇది త్రినేత్ర 2.0 అని చెప్పేసి క్రైమ్ జీపీటీని సృష్టించింది. ఇది మనకి పోలీసులోకి దర్యాప్తు విషయంలో పనిచేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ది క్రైమ్ జీపీటీ అయితే మనకు ఐస్ ఫర్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే ఫస్ట్ క్రైమ్ జీపీటీ అట. సో మనం ఇంకా చెక్ చేయలేదు, ఏమైనా ఉంటే ఉండొచ్చు, మేబీ ఇదే ఫస్ట్ ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇంతవరకు ఏది ప్రస్తావన చేయలేదు కాబట్టి. సో మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచంలో ఫస్ట్ క్రైమ్ జీపీటీ అని చెప్పేసి సో త్రినేత్ర 2.0 అని చెప్పేసి ఉన్నది. రైట్, నెక్స్ట్ ఇథిలీన్ ఆక్సైడ్ వార్తల్లో ఉంది. ఇది అన్ని పేపర్లో వచ్చింది. ఇథిలీన్ ఆక్సైడ్ ఇన్ఫ్యాక్ట్ ఇది మనుషులకి ఉపయోగకరం లేని ఒక రసాయనం అని చెప్పేసి పిలుస్తాం. ఇది క్యాన్సర్ కారకం అని చెప్పేసి వస్తుంది. సో మనకి ఇది ఎవరెస్ట్ మసాలా పొడి, సో నాకు తెలియదు మొత్తం మీద ఉందట. నెక్స్ట్ ఇంకోటి MBH అని చెప్పేసి కంపెనీ పేరు, ఇది కూడా ఈ రెండు కంపెనీలో ఉన్న మసాలా పొడి లోపల ఈ క్యాన్సర్ కారకం ఉంది అట. సో హాంకాంగ్ దేశము ప్రజెంట్ బ్యాన్ చేసిందట, అంతకుముందు ఎప్పుడో సింగపూర్ అని చెప్పేసి కూడా బ్యాన్ చేసిందట. సో మన ప్రశ్న వస్తుందని కంపల్సరీ, ఇది ఇండియా యొక్క ఉత్పత్తి కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో ఇథిలీన్ ఆక్సైడ్ అని చెప్పేసి ఇటువంటి ఎక్కువ మనం ఫోకస్ చేయరు. ఈ బోర్న్విటా లోపల మనకు ఇన్ఫ్యాక్ట్ ఏది ఈ చక్కెర ఎక్కువ అని చెప్పేసి అటువంటి మరీ ఎక్కువ అందరూ ఫోకస్ చేయరు. పేపర్లో ఒకసారి వచ్చింది మళ్ళీ రిపీట్ కాదు. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ కారకం అని చెప్పేసి మొన్న ఏదో ఒక ఆర్టికల్ వచ్చింది.
దాదాపు దాన్ని రోజు పేపర్లు ఇస్తూనే ఉంటారు, రైట్. అటువంటి జనరల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ కారకం వస్తుంది, మీ పేపర్లో చూసి ఉంటారు, బట్ నేను అది ఇక్కడ మెన్షన్ చేయలేదు, కరెంట్ అఫైర్స్ కాదని చెప్పేసి. బట్ మీకు జనరల్ హెల్త్ ఐడియా ఉండాలి. మనకు పూర్వకాలంలో ఏమవుతుందంటే, సో 6కి 5:30కి అన్నం తినేవాళ్ళు, 7:30, 8కి నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు 10కి 11కి అట్లా అన్నం తింటారు. సో మధ్యలో మనకి ఆల్మోస్ట్ 12 అవర్స్ గ్యాప్ వస్తుందిగా, అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అప్పుడు క్యాన్సర్ రాదు, ఇప్పుడేం రాదు. ఇదంతా ఎందుకోసం అంటే, ఇదంతా మల్టీనేషనల్ కంపెనీ అన్నీ కూడా సో ఒక మంచి పని చేసేటప్పుడు దాన్ని చెడదొబ్బాలని చెప్పేసి ఇటువంటి తీసుకొస్తారు, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే చాలామంది ఇన్ఫ్యాక్ట్ ఈ వర్కౌట్ చేస్తూ హార్ట్ అటాక్ అని చెప్పేసి పేపర్లో పెద్దగా ఇస్తారు. జిమ్ చేస్తూ మరణించిన వ్యక్తి అని చెప్పేసి ఇస్తారు. ఆయన జిమ్ చేస్తూ మరణించాడు, ఆయనకు హార్ట్ డిసీజ్ ఉండి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అనేది ఎక్కువ రేజ్ అయిపోయి సో అది జరగవచ్చు. అదే ఈ లిక్కరు తాగితే లివర్ పోతుందని చెప్పేసి అటువంటి పేపర్లు రావు, అది వాస్తవంగా పేపర్లు రాదు, రైట్. లిక్కర్కు లివర్కు జరిగిన పోవడంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ చనిపోతారు, అయినా దానికి ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కువ ఫోకస్ చేయరు, అది ఎందుకంటే సో డబ్బు రాదు కాబట్టి. నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్, ఇది ఎకాలజీ కిందకి వస్తుంది మనకు. ఇన్ఫ్యాక్ట్ సిలబస్లో గ్రూప్ 2 వాళ్ళకి ఉందా అంటే ఏపీఎస్సి వాళ్ళకి ఉన్నది మెయిన్స్ లోపల, టీఎస్పీఎస్సి వాళ్ళకి కరెంట్ అఫైర్స్లో అయితే వస్తుంది, రైట్. సో కొన్ని చాప్టర్స్ మనకి సిలబస్లో ఉన్నాయి టీఎస్పీఎస్సి గ్రూప్ 2 పేపర్ 3 సెక్షన్ 3 లోపల, రైట్. ఇప్పుడు ఏది మనకి వార్తల్లో ఉంది అంటే ఒక జీవి వార్తల్లో ఉన్నది. సో ఇటువంటి మనకు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ వస్తాయండి. సో క్లౌడెడ్ టైగర్ క్యాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్లౌడెడ్ టైగర్ క్యాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు వాస్తవంగా టైగర్ క్యాట్ లోపల ఇంతవరకు 2 జాతులు మాత్రమే ఉన్నాయట. సో అవి ఏంటి అంటే నార్త్ టైగర్ క్యాట్ అని చెప్పేసి ఒకటి, సెకండ్ది సౌత్ టైగర్ క్యాట్ అని చెప్పేసి పిలుస్తాం, లేకుంటే దీన్ని అట్లాంటా అని చెప్పేసి పిలుస్తాం. సో అట్లాంటా టైగర్ క్యాట్ అని చెప్పేసి ఉన్నది. ఇవి 2 ఉండే, ఒక ఏమొస్తుంది అర్థం, అది పులి పిల్లి అని చెప్పేసి వస్తుంది ఒక జీవి మనకు అది. సో మొత్తం 2 ఉండే. వెరీ ఫస్ట్ టైం మనకి బ్రెజిల్ లోపల సో 3వ జాతి కనుక్కున్నారని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్ హిందూలో వచ్చి, ఇటువంటి అన్నీ హిందూలో వస్తాయండి. కొత్త జాతులు అంటే మనకి ఫేమస్ హిందూ అని చెప్పేసి చెప్పవచ్చు, ఎక్స్ప్రెస్ కాదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇవి 2 మాత్రమే ఉండే. సో బ్రెజిల్లో దీన్ని కనుగొన్నారని చెప్పేసి చెప్పవచ్చు. ఇంకా ఇది జీవి అనేది ఎక్కడ విస్తరించబడి ఉండొచ్చు అంటే ముఖ్యంగా సో ఈ దక్షిణ అమెరికా ఉంది మనకు, దక్షిణ మధ్య అమెరికా. సో దక్షిణ మధ్య అమెరికా ఇక్కడ నుంచి మనకు యాండిస్ ఉంటుంది కదా, సో యాండిస్ పర్వత శ్రేణి వరకు ఈ జీవి విస్తరించవచ్చు అని చెప్పేసి ఒక అంచనా మనకు చెప్పడం జరిగింది. సో మనకి ఐయుసిఎన్ కొత్త జీవి కాబట్టి ఐయుసిఎన్లో చూస్తే ఇది ఎట్లా ఉంది అంటే సో వల్నరబుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వల్నరబుల్ అని చెప్పేసి సో అంటే దుర్బలత్వం కలిగి ఉన్నది అంటే మనకు ఆ జీవి యొక్క స్టేటస్ బట్టి సో అది ఎలా ఉంటుందని చెప్పేసి ఐయుసిఎన్ వర్గీకరణ చేస్తే ఆ రెడ్ లిస్ట్ లోపల ఇది వల్నరబుల్గా ట్రీట్ చేయడం జరిగింది. సో ఇది కొత్త జీవి కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఏంటి అంటే మనకి ఇంతవరకు చూస్తే ఈ టైగర్ క్యాట్ లోపల మొత్తం 2 జీవులు ఉండే. ఏంటి, నార్త్ అని చెప్పేసి సౌత్ అని చెప్పేసి. ఈ సౌత్కి మనకి అట్లాంటిక్ అని చెప్పేసి కూడా పేరు ఉన్నదట. సో ఇవి 2 కాకుండా బ్రెజిల్ లోపల 3వది గుర్తించారు కాబట్టి సో ప్రశ్న వస్తే రావచ్చు. ఇంతవరకు 2 అనుకున్నారు, ఇంకో 3వ జాతి వచ్చింది కాబట్టి సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆ 3వ జాతి మనకి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే లియోపార్డస్ పార్డినియడస్ అని చెప్పేసి పిలుస్తాం. లియోపార్డస్ అని చెప్పేసి పిలుస్తాం, సరిపోతుంది అది. నెక్స్ట్ మనకి ఇంకొక కొత్త ఆవిష్కరణ వచ్చింది. సో మొన్న మనము వాసుకి ఇండికస్ అని చెప్పేసి ఒక పాముని మనం కనుక్కున్నాం కచ్ ప్రాంతం లోపల, శిలాజాన్ని కనుక్కున్నాం మనం. అట్లనే మరొక శిలాజం కనుక్కున్నాము, ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసర్ జాతి అట. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్దది అట. దీన్ని మనము అర్జెంటీనా ప్రాంతంలో కనుక్కున్నాము. సో మరి పేరు పెట్టినటువంటి లాస్ట్కు శివ అయితే వస్తుంది. పూర్తి చెప్పాలంటే సో బస్టింగోరి శివ ఇదేంది, సో ప్రపంచంలోనే కనుగొనబడ్డ అతిపెద్ద డైనోసార్ జాతి అని చెప్పేసి అదొక ఫజిల్ కనుగొనడం జరిగింది. సో ఈ కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి, అతిపెద్ద అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో పేరేంటి మనకి బస్టింగోరి శివ అని చెప్పేసి పిలుస్తున్నాం. శివ అంటే మరి మన శివ, ఇన్ఫ్యాక్ట్ మన దేవుడు అని చెప్పేసి తెలుసు మనకి.
ఈ శివ అనేది ఎందుకు పేరు పెట్టారంటే ఈ శివుడు సృష్టించేవాడు నాశనం చేసేవాడు శివుడు కాబట్టి సో జాతి అంతరించిపోయింది కాబట్టి శివ అని చెప్పేసి పేరు పెట్టినారట. సో సృష్టికి మనకు ఇన్ఫ్యాక్ట్ ఆ పదం ఏముందంటే సృష్టి నిలయం చేసి, నిలయం అంటే నాశనం చేసి పునర్నిర్మాణం చేసే వ్యక్తి ఎవరంటే శివ అని చెప్పేసి, వ్యక్తిగా దేవుడు అని చెప్పేసి పిలుస్తాం. సో శివుడు మనకి వార్తలు ఉన్నాడు, శివుడు పాము మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. మరి బస్టింగోర్ ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ తన పొలం లోపల ఈ డైనోసార్ యొక్క అతి పొడవైన ఎముకని గుర్తించాడని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అతని గౌరవంగా ఆ బస్టింగోరి పేరు పెట్టినట. సో రెండు మనకి హిందూ పేపర్ ఆర్టికల్సే వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అతి పెద్దదైన డైనోసార్ జాతి అని చెప్పేసి అర్జెంటీనా కంట్రీ. సో ఈ టైగర్ క్యాట్ లోపల థర్డ్ జాతి అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఎవరు బ్రెజిల్లో గుర్తించారని చెప్పేసి ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జాగ్రఫీ ఆర్టికల్స్ 2 ఉన్నాయి. ఇంకా అందరికీ కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఇవి ఫేమస్. ఏంటి ఫస్ట్ అంటే ఒక నది పూర్తిగా ఎండిపోయింది, అది లక్ష్మణ తీర్థ అని చెప్పేసి పిలుస్తాం. సో లక్ష్మణ తీర్థ నది అట. సో ఈ అధిక వేడి కారణంగా పూర్తిగా ఎండిపోయింది, మొత్తం కనుమరుగైపోయింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. పూర్తిగా అంతరించిపోయింది కాబట్టి సో మన ప్రశ్న వస్తే రావచ్చు. ఇది కావేరి నది యొక్క ఉపనది అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి కర్ణాటక లోపల ఉంటుంది కదా, సో కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు, రాష్ట్రం పేరు రావచ్చు, లేదా ఏ నది యొక్క ఉపనది అని చెప్పేసి ప్రశ్న రావచ్చు. కాబట్టి అవసరము. సేమ్ మనకి ఇది చూస్తే ఇంకోటి గుర్తుకు రావాలి కంపల్సరీ, కరీబా అని చెప్పేసి ఉన్నది. ఈ కరీబా సరస్సు మనకి ఇన్ఫ్యాక్ట్ జింబాబ్వే జాంబియా మధ్య ఉన్నది. ఇది కూడా మనకి అంతరించిపోయింది కాబట్టి ఇటీవల మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం. నెక్స్ట్ వెరీ ఫేమస్ CIP సౌత్ ఏషియన్ సెంటర్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దక్షిణ ఆసియా ప్రాంతీయ కేంద్రం అని చెప్పేసి మనం ఆగ్రా లోపల ఏర్పాటు చేసుకున్నాం. దేంది అంటే CIPది. సో వెరీ ఫేమస్. ఇది ఎందుకోసం ఫేమస్ అంటే మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి మనీల్ లోపల ఉంటుంది కదా, సో వరి కేంద్రం అని చెప్పేసి దీని యొక్క ప్రాంతీయ కేంద్రం మనకు వారణాసి లోపల ఉన్నది. అంటే ఏంది మనకు వ్యవసాయ రంగం లోపల ఒక సెంటర్ అనేది చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో వారణాసి అని చెప్పేసి ఉన్నది. అట్లనే మనకి ఇక్కడ ఏంటి అంటే సో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పి అంటే మనకు పొటాటో అని చెప్పేసి వస్తుంది. సో పొటాటో విషయంలో మనకి దక్షిణాసియా యొక్క ప్రాంతీయ కేంద్రం మనము ఆగ్రా లోపల ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి సో ప్రశ్న ఏంటి అంటే మనకు సో ఈ వరి కేంద్రము తర్వాత రెండవ ఇంటర్నేషనల్ సెంటర్ మనకు వ్యవసాయం లోపల ఆగ్రా అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. మనకు మనీలా హెడ్ క్వార్టర్లో ఉంటుంది వరి కేంద్రం వచ్చేసి. సో మనకు దీని యొక్క ప్రాంతీయ కేంద్రము వారణాసి లోపల ఉంటుంది. సో కటక్ ఒరిస్సా అది వేరే మనకు. సో నేషనల్ సెంటర్ అయితే ఇక్కడ దీని యొక్క ప్రాంతీయ కేంద్రం మనకు వారణాసిలో ఉంటే ఇప్పుడు ఈ పొటాటో యొక్క ప్రాంతీయ కేంద్రము సౌత్ ఏషియా కోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఆగ్రాలో ఏర్పాటు చేస్తున్నాం మనము. అంటే ఈ మనీలా యొక్క వారణాసి ఎంత ఫేమసో మనకి ఈ పెరు దేశంలో ఉన్నది కదా మెయిన్ సెంటర్, దాని యొక్క సెంటర్ వచ్చేసి ఆగ్రాలో కూడా అంతే ఫేమస్. సో వారణాసి తర్వాత ఆగ్రాలో రెండవ అతిపెద్ద కేంద్రం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్. రైట్, ఇప్పుడు ఏంటిది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పొటాటో అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ పొటాటో చూస్తే మనకు సో ఈ చైనా తర్వాత ఇండియానే అతిపెద్ద లార్జెస్ట్ ఉత్పత్తి అని చెప్పేసి మనకి కథనం పేర్కొంటుంది. సో వెరీ ఫేమస్. మనకి మనీలా యొక్క ప్రాంతీయ కేంద్రము వారణాసి అయితే పెరు దేశం యొక్క ప్రాంతీయ కేంద్రం వచ్చేసి మనకు ఎక్కడ ఉంది ఆగ్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది బంగాళదుంప కోసం అయితే అది వరి కోసం అని చెప్పేసి అది ఫేమస్సే, ఇది ఫేమస్సే. రైట్, ఎప్పుడైనా మనము ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్కి భారతీయుడు ఎన్నికైనా లేదా ఆ సెంటర్ ఇండియాలో ఓపెన్ చేసిన ప్రశ్న ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందికి వస్తుంది. హార్ముజ్ జలసంధి అని చెప్పేసి మనకి వార్తల్లో తీసుకొచ్చారు. హార్ముజ్ జలసంధి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వార్తల్లో ఇంకా రాలేదు, బట్ కంపల్సరీ వస్తుంది ఎప్పుడో ఒకసారి. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ దృష్ట్యా సో మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. సో ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. సో ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. రైట్, ఇదే ఇజ్రాయెల్ హమాస్ మీద ఆపరేషన్ ఐరన్ స్వాడ్ అని చెప్పేసి అటాక్ చేసింది. ఇరాను ఇజ్రాయెల్ మీద ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని చెప్పేసి అటాక్ చేసింది. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఈ జలసంధి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మేబీ సో విత్ ఇన్ ద 3-4 డేస్లో ఇరాన్ దేశము హార్ముజ్ జలసంధిని మూసివేయవచ్చు.
ఒకవేళ మూసివేస్తే మనకు ముఖ్యంగా ఇరాక్ దేశం నుంచి, సౌదీ అరేబియా నుంచి, దుబాయ్ నుంచి మనకి ముడి చమురు వస్తుంది, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ముఖ్యంగా. సో ఇది మూసివేస్తే మనకి ఇట్లనే వస్తుంది కాబట్టి సో రేటు ఎక్కువ కావచ్చు అని చెప్పేసి మనకి ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనం డిస్కస్ చేయాలి ఇది ఎక్కడ ఉందని చెప్పేసి ఆ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇదేమో సో పర్షియన్ గల్ఫ్, సో గల్ఫ్ ఆఫ్ పర్షియన్. ఇదేమో ఓమన్ గల్ఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటువైపు మనకు ఓమన్ ఉంటుంది దేశం, ఇటువైపు ఇరాన్ ఉంటుంది. సో ఇక్కడ అరేబియా సీ ఉంటుంది, అరేబియా సీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అని చెప్పేసి, ఇండియా అని చెప్పేసి ఉంటుంది. సో మనం మొత్తం మీద ఈ ఇరాక్ నుంచి కానీ లేదా సౌదీ అరేబియా నుంచి కానీ యూఏఈ నుంచి కానీ మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఇది హర్ముజ్ జలసంధి ద్వారా మాత్రమే ముడి చమురు వస్తుంది మనకు. దీన్ని కనుక ఇరాన్ అడ్డుకుంటే గిట్ట సో ఇవి మనకి రాకపోవడం వల్ల రేట్ ఎక్కువ కావచ్చు అని చెప్పేసి మనకు వార్తలు వచ్చినాయి. సో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇక్కడ హార్ముజ్ స్ట్రెయిట్ అనేది, జలసంధి అనేది ఏ రెండింటిని వేరు చేస్తుంది అంటే ఇరాన్ని ఒమాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, లేదా ఒమాన్ గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకు ప్రశ్న ఇంకా మనం ఇక్కడ అడగొచ్చు, హార్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ని ఒమాన్ గల్ఫ్ ప్లస్ అరేబియా సీతో కలుపుతుంది, ఇది కరెక్టేనా? ఎస్ కరెక్టు. మధ్యలో ఉంది కాబట్టి ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియన్ని గల్ఫ్ ఆఫ్ ఒమెన్తోని అరేబియా సీతోని కలుపుతుంది, అది ఒకటి. లేదా హార్ముజ్ జలసంధి అనేది గల్ఫ్ ఆఫ్ పర్షియన్ని, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ని వేరు చేస్తుంది, లేదా హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్, ఒమాన్ని వేరు చేస్తుంది. ఎట్లా రావచ్చు, కలుపుతుంది అన్న ఒకటే, వేరు చేస్తుంది అన్న ఒకటే. ఇంత డెప్త్ మనకి ఇన్ని 3 రకాలు ఎందుకంటే ఇది ఎక్కువ ఫేమస్ కావచ్చు రాను రోజుల లోపల కంపల్సరీ. కాబట్టి కంపల్సరీ మన డెప్త్ చూసుకో. ప్రశ్న వస్తుందని తెలిసినప్పుడు ఎన్ని కోణాల్లో అయితే అన్ని కోణాలు అధ్యయనం చేయాలి. నెక్స్ట్ రిపోర్ట్స్ మనకి నిన్న డిస్కస్ చేసినాం కదా, ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్టర్ అని చెప్పేసి. సో తెలంగాణ సెల్ ఫోన్ రికవర్లో 2వ స్థానం కదా. సో ఫస్ట్ ప్లేస్ గోస్ టు కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ప్లేస్ అంటే మనం కర్ణాటక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెల్ ఫోన్ రికవరీ లోపల CEIRను ఉపయోగించి 2nd ర్యాంక్ తెలంగాణ మనం డిస్కస్ చేసి ఉన్నాం కదా. ఫస్ట్ ర్యాంక్ ఎవరు అంటే కర్ణాటక అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ ఆర్టికల్స్ లోపల 3 ఆర్టికల్స్ ఉన్నాయి కానీ పేరుకైతే 2 మనం స్కిప్ చేయవచ్చు. ఒకటి వెరీ ఫేమస్. సో ఫస్ట్ చూస్తే మనకి మల్టీ లెవెల్, సో మల్టీ తెలంగాణ ఆర్టికల్ ఇది, ఏపీ వాళ్ళకి అవసరం లేదుగా. మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ అని చెప్పేసి మనకి ఇంకా స్టార్ట్ కాలేదు, 2018లో శంకుస్థాపన చేస్తే ఈ ఎన్నికల అనంతరం మనకు దీన్ని ప్రారంభం చేయొచ్చు అని చెప్పేసి మనకి సో ఎందులో వచ్చింది, సాక్షిలో రావచ్చు మొత్తం మీద, జ్యోతి పేపర్లో వచ్చింది మొత్తం మీద. సో 24లో దీన్ని జూన్లో స్టార్ట్ చేస్తారట. అంటే మొత్తం మీద సో ఇది స్టార్ట్ అయిపోయింది కానీ మనకి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి స్టార్ట్ చేయలేకపోతున్నారట. ఇది 15 అంతస్తులు కలిగి ఉంటుంది. ఏంటిది మల్టీ లెవెల్. సో మల్టీ లెవెల్లో మనకి పార్కింగ్ చేస్తాము. హైదరాబాద్లో చూస్తే మనకి ఇది నాంపల్లిలో ఉన్నది మొత్తం మీద. మన హైదరాబాద్లో చూస్తే మనకి పార్కింగ్ ఏరియా ఉండదు. సో దానికోసం అని చెప్పేసి, పార్కింగ్ కోసం అని చెప్పేసి 15 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు నాంపల్లి లోపల. సో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది శంకుస్థాపన చేసిండ్రు 18 లోపల, ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. అయితే ఇక్కడ దీని యొక్క స్ఫూర్తి ఎవరంటే మనకి సో వెరీ ఫేమస్ జర్మన్ పాలిస్ పార్కింగ్ అని చెప్పేసి పిలుస్తాం. జర్మన్ పాలిస్ పార్కింగ్ పాలసీ అంటే ఇక్కడ ఏంటి అంటే మనకు తక్కువ ప్రదేశంలో ఎక్కువ వెహికల్స్ని పార్కింగ్ చేసే టెక్నాలజీని మనము జర్మన్ పాలిస్ పార్కింగ్ అని చెప్పేసి, జర్మన్ పోలీస్ కాదు, జర్మన్ పాలిస్ అని చెప్పేసి. సో జర్మన్ పాలిస్ పార్కింగ్ అనేది ఏంటి అంటే తక్కువ ప్రదేశం లోపల ఎక్కువ వెహికల్స్ పార్కింగ్ చేసేలా టెక్నాలజీ, దాన్ని ఉపయోగించి ఇక్కడ మనం ఉపయోగం చేస్తున్నాం కాబట్టి ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఇది. సుమారుగా మనకి ఒకేసారి ఫుల్ కెపాసిటీ చూస్తే 200 కార్లు 200 బైక్స్ని ఇది పార్కింగ్ చేస్తుందట. మొత్తం వైశాల్యం ఎంత మనకి 15 అంతస్తులు కదా ఎత్తు చూస్తే, వైశాల్యం చూస్తే మనకి 1.04 లక్షల చదరపు అడుగులట. సో దీనిలో 60% ఇన్ఫ్యాక్ట్ 68% పార్కింగ్ ఉపయోగిస్తే 32% మనకు ఇన్ఫ్యాక్ట్ అక్కడ వాణిజ్య సముదాయాలు అంటే మనకి ఆ షాపులు ఈ షాపులు ఓపెన్ చేస్తాం. మనం ఎక్కడ వదిలేదు లేదు, ప్లేస్ దొరికితే షాప్ ఓపెన్ చేయాల్సిందే, దోచుకోవాల్సిందే, సారీ అమ్ముకోవాల్సిందే. రైట్. ఇక్కడ చూస్తే మనకి
మొత్తం ఏరియా లోపల సో ఈ పార్కింగ్ కోసం అని చెప్పేసి కట్టి అట్లా కార్ల పార్కింగ్ గోంగా ఏమైనా తినాలనిపిస్తే అక్కడ ఆపి సో అది తిని ఇన్ఫ్యాక్ట్ రోగాలు తెచ్చుకోవచ్చు మనం. సో అటువంటి సదుపాయం అయితే ఇది మనకు కల్పిస్తుంది. సో ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నాంపల్లి లోపల జర్మన్ పాలసీ యొక్క స్ఫూర్తితోని మనం దీన్ని రూపొందించుకుంటున్నాం. సో అయితే మనకి ఇన్ఫ్యాక్ట్ నేను దీన్ని మనం ఇంకా సెర్చ్ చేయలేదు. ఒకసారి మీరు వికీపీడియా సెర్చ్ చేస్తే మేబీ నిర్మాణ సంస్థ ఎవరని చెప్పేసి కూడా వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ దాన్ని మనం అప్డేట్ చేస్తాం నోట్స్ లోపల. ఇంకొక 2 పెద్ద అవసరం లేదు నాకు. మిస్సెస్ వరల్డ్ ఫైనల్ పోటీలు అని చెప్పేసి సో మన ఢిల్లీ లోపల జరుగుతాయట. అందులో తెలంగాణ నుంచి మనకి నిర్మల్ అమ్మాయి చంద్రిక, సో అమ్మాయి కాదు ఇన్ఫ్యాక్ట్ ఆమె పెళ్ళైంది కాబట్టి సో మిస్సెస్ వరల్డ్ అంటే మనకి పెళ్ళైన వాళ్ళకి పోటీలు ఇవి. సో ఇండియా తరపున ఎవరు ఉంటారని చెప్పేసి దానికోసం అని చెప్పి ఢిల్లీ పోటీ కండక్ట్ చేస్తుంది. అందులో మన తెలంగాణ నుంచి చూస్తే నిర్మల్ డిస్టిక్ లోపల చంద్రిక అని చెప్పేసి ఒక డాక్టర్ ఆమె. సో ఆమె అయితే ఎన్నిక కావడం జరిగింది. అంటే ఫైనల్ పోటీలకు ఎంపికైంది. అక్కడి నుంచి ఇండియా తరపున ఒక్కరిని ఎంపిక చేస్తారు. వాళ్ళు ఫైనల్లో ఎవరైనా గెలుస్తారో వాళ్ళు మిస్ ఇంటర్నేషనల్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవరు మనకి చంద్రిక అని చెప్పేసి ఇంకా గెలవలేదు. తెలంగాణ తరపున ఆమె అయితే పోటీ చేస్తుంది. నెక్స్ట్ లేక్ క్లీన్ అప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది పెద్ద అవసరం లేదు. లేక్ క్లీన్ అప్ ప్రోగ్రామ్ ఇది మనకు ఏప్రిల్ 22న వరల్డ్ ఎర్త్ డే కాబట్టి హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు ఒక అని చెప్పేసి మనకి ఆ పేరు ఇవ్వలేదు ఏ కంపెనీ అని చెప్పేసి. సో మొత్తం మీద ఒక ఐటీ ఉద్యోగులట ఒక ఇది ఈ నెక్నాంపూర్ చెరువు గట్టు వద్ద ప్లాస్టిక్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ క్లీన్ చేసినలట. అందుకోసం అని చెప్పేసి మనం ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాం. సో లేక్ క్లీనప్ వచ్చేసి నెక్నాంపూర్ చెరువుని క్లీన్ చేసినలట. ప్లాస్టిక్ లేకుండా మొత్తం దాన్ని ఏర్పడేసినలట. ఎవరు అంటే ఒక కంపెనీ యొక్క ఐటీ ఉద్యోగులు. ఆ కంపెనీ పేరు నాకైతే లభ్యం కాలేదు. సో మీకు తెలిస్తే చేయండి. ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏం కాదు. ఒక ప్రైవేట్ కంపెనీ తమ ఎంప్లాయీస్ని బయట తీసుకుపోయి ప్లాస్టిక్ని ఏర్పించింది కాబట్టి సో ప్రోగ్రామ్ పేరు మనకి లేక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది పెద్దగా మనకు అవసరం లేదులేండి. ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ఈరోజు ఆర్టికల్స్. సో ఇన్ఫ్యాక్ట్ మనము ఏం డిస్కస్ చేసినామంటే సో ఫస్ట్ పాలిటీ లోపల వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది వెరీ ఫేమస్. ఉమేష్ సిన్హా కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి 19 ఎన్నికల్లో ఎన్నికల సంఘం తొలిసారిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యొక్క నియంత్రణ కోసం అని చెప్పేసి 48 అవర్స్ ఉంటుంది మనకు. సో అందులో దీన్ని ఉపయోగం చేసిందట. నెక్స్ట్ శంభాజీ నగర్ డిస్టిక్ మనకి వార్తల్లో ఉంది. 9 నియోజకవర్గం లోపల అందరు దివ్యాంగులు పనిచేస్తారు ఒక పోలింగ్ బూత్ లోపల. నెక్స్ట్ మన కాగు బల్గేరియా దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎకనామీ చూస్తే నేషనల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ నోయిడా లోపల యూపీలో ఉంటుంది. నవరత్న హోదా వచ్చింది. 17th కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లోపల ఇండియా విదేశీ మూలధనం లోపల యూఎస్ఏ అనంతరం 2nd ర్యాంక్ అయితే రావడం జరిగింది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో వస్తుంది కాబట్టి మేబీ సో రెపో రేటు తగ్గచ్చు అని చెప్పేసి ఆ రిపోర్ట్ మనకి చెప్తుంది. నెక్స్ట్ స్పేస్ చూస్తే మనకి ఆర్టెమిస్ అక్రాట్స్ లోపల 39th కంట్రీగా స్లోవేనియా దేశము చేరిపోయింది. నెక్స్ట్ ఈ ఆర్టెమిస్ ఒప్పందము నాట్ బైండింగ్ ఆన్ ది స్టేట్స్, అంటే కంట్రీస్ మధ్య బైండింగ్ అయితే లేదు. నెక్స్ట్ స్టాక్ టెక్నాలజీ అనే కంపెనీ ప్రపంచంలో మొట్టమొదటి క్రైమ్ జీపీటీని త్రినేత 2.0 పేరుతోని సృష్టించింది. తర్వాత ఇథిలిన్ ఆక్సైడ్ అని చెప్పేసి ఎవరెస్ట్ మసాలా లోపల క్యాన్సర్ కారకం అని చెప్పేసి సింగపూర్, హాంకాంగ్ వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. సో పేపర్లో ఎక్కువ ఫోకస్ చేయలేదు ఇటువంటి. నెక్స్ట్ మనకి సో క్లౌడ్ టైగర్ క్యాట్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇది తాడు జాతి అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఆ జీవి లోపల బ్రెజిల్లో ఆవిష్కరణ చేయడం జరిగింది. నెక్స్ట్ బస్టింగ్ గౌరీ శివ అని చెప్పేసి ఇంతవరకు గుర్తించిన డైనోసార్ జాతి అని చెప్పేసి పిలుస్తాం, అది పెద్దది. సో ఇది ఎక్కడ మనకు అంటే శివ అని చెప్పేసి పేరు వచ్చింది, మన ఇండియా నుంచే వచ్చింది. సో బస్టి గోర్ అనే వ్యక్తి రైతు పేరు కాబట్టి మనకి ఆ పేరు తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే మనకు జాగ్రఫ్ లోపల లక్ష్మణ తీర్థ రివర్ అని చెప్పేసి కర్ణాటక లోపల కావేరి నది యొక్క ఉపనది అని చెప్పేసి పిలుస్తాం, అది ఎండిపోయింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇటీవల కరీబా సరస్సు అని చెప్పేసి జాంబియా, జింబాబ్వే మధ్య ఉండడం జరిగింది. నెక్స్ట్ సిఐపి అని చెప్పేసి ఈ పొటాటో కోసం అని చెప్పేసి సౌత్ ఏషియా ప్రాంతం లోపల ప్రాంతీయ కేంద్రం మనకి ఆగ్రాలో ఏర్పాటు చేస్తున్నారు. సో మనీలా మనకి ఈ వరిది అయితే ఈ పెరుగు లోపల మనకు లీమా అని చెప్పేసి పిలుస్తాం. సో అక్కడ మనకి బంగాళాఖాతం, ఈ బంగాళదుంప యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది.
దాని యొక్క సౌత్ ఏషియా సెంటర్ మనకు ఇండియాలో ఓపెన్ చేస్తున్నారట ఆగ్రా లోపల. ఇది నాట్ కన్ఫర్మ్డ్ ఎటు, బట్ మనకి పేపర్లో ఇచ్చారు ఎక్స్ప్రెస్ లోపల, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఏముంది CIPSARC ఆగ్రా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కొట్టేస్తే మీకు ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్ హార్ముజ్ స్ట్రైట్ వార్తల్లో రావచ్చు, మేబీ మన పేపర్లో వచ్చింది డిస్కస్ చేసినాం. ఓమన్ ఇరాన్ని వేరే చేస్తుంది, గల్ఫ్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్ని వేరే చేస్తుంది. ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియన్ని గల్ఫ్ ఆఫ్ ఒమెన్తోని అరేబియన్ సీతోని యాడ్ చేస్తుంది. సెల్ ఫోన్ల రికవర్ లోపల కర్ణాటక అగ్రస్థానం అని చెప్పేసి చూసుకోవాలి, తెలంగాణ 2 అని చెప్పేసి చూసుకోవాలి. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో రేపు మళ్ళీ మరొక GS థీమ్స్తో మళ్ళీ 23rd కరెంట్ అఫైర్స్తోని కలుద్దాం. GS థీమ్స్ ఏవైతే ఉందో కంటిన్యూ చేద్దాం మనము. సో ఎంతవరకు అని చెప్పేసి మనం ఎన్ని కవర్ చేస్తామని చెప్పేసి మనం ఎటువంటి హామీ ఇవ్వలేం, కానీ సో ది బెస్ట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీ ఎగ్జామ్లో రావచ్చు అని చెప్పేసి ఉంటేనే మనం తీసుకుంటాము. ఒక ఈజీ ఆర్టికల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ లాంటివి మనం ఎప్పుడు అట్లా చేయము, అంటే ఒకటి రాష్ట్రపతి తీసుకొని ఎక్స్ప్లెయిన్ అట్లా ఉండదు. సో మనకు ఏవైతే ఫ్రీక్వెంట్లీగా క్వశ్చన్స్ అడుగుతున్నారో, సో మనకి ఎట్లా వచ్చినాయి అంటే మెసేజ్లు చూస్తే ఇట్లా సో కంటిన్యూ చేస్తారు, అన్ని కవర్ చేస్తారు, అన్ని కవర్ లాంటి ఇట్లా ఏమున్నది అట్లా ఉండదు. మొత్తం మీద ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఆధారంగా ఏవైతే రిపీట్ అవుతున్నాయో వాటిని మనం తీసుకుంటాం. సో అవేంటి అని చెప్పేసి మీకు కొంత తెలిసి ఉంటుంది, వాటిని కామెంట్ చేయండి, కంపల్సరీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.